హాయ్, నా పేరు డాక్టర్ విజయ మాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. చాలా మందికి ఐవీఎఫ్ అంటే భయం. దాంట్లో ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తారు, ఏదైనా పెయిన్ ఉంటుందేమో, ఎగ్స్ రిట్రీవల్ ఇదంతా అట్లా అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి అనమాట. యాక్చువల్లీ ఐవీఎఫ్ చాలా సింపుల్ ప్రొసీజర్. ఇట్స్ అ పెయిన్లెస్ ప్రొసీజర్. మీకు స్మాల్ ఎనస్థీసియా ఇస్తాం, త్రూ ఐవీ ఫ్లూయిడ్స్ ద్వారా ఎనస్థీసియా ఇస్తాం. మీరు ఒక హాఫ్ అన్ అవర్ ప్రొసీజర్. దాంట్లో ఏం చేస్తామంటే ఇదిగోండి, ఇంత సన్నటి నీడిల్ అనమాట. ఇది 0.5 mm. ఇలాంటి నీడిల్తో మనము డైరెక్ట్గా మీ వెజైనాలో నుంచి మేము డైరెక్ట్గా ఓవరీస్కి హిట్ చేసి ఫాలికల్కి డైరెక్ట్గా హిట్ చేస్తామన్నమాట. అప్పుడు సక్షన్ ఉంటుంది కింద మనకి. ఆ సక్షన్ ద్వారా ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ని దీంట్లోంచి సక్ చేసి పక్కన ఒక ట్యూబ్ ఉంటుంది అనమాట. ఆ ట్యూబ్లోకి పెడతాము, అలా కలెక్ట్ చేస్తామన్నమాట. మీకు ఇది హాఫ్ అన్ అవర్ ప్రొసీజర్ అన్నట్టు. దాని తర్వాత మీకు మహా అయితే లైట్గా ఒక స్మాల్ బ్లీడింగ్ రావచ్చు నియర్ ద సర్విక్స్, అది కూడా మేము కంట్రోల్ చేస్తాము. ఆ తర్వాత ఇది పెయిన్లెస్ ప్రొసీజర్. మీరు ఎనస్థీసియాలోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మీకు 1 day లైట్ పెయిన్ ఉండొచ్చు, మ్యాక్సిమం నాట్ మోర్ దాన్ దట్ అనమాట. సో మీరు ఐవీఎఫ్ చేయించుకోవాలని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా?